తిరుపతిలో దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న సెట్టిపల్లి భూముల సమస్యకు ఎట్టకేలం పరిష్కారం లభించింది. భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. దీనిపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ చారిత్రాత్మక కార్యక్రమాన్ని తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా అధికారులకు, గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలిపారు. 50 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న సమస్య నేటితో ముగింపు లభించిందని దివాకర్ రెడ్డి అన్నారు. తిరుపతి జిల్లా మొత్తం కూడా ఒక పండగ వాతావరణం లాగా చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే గడిచిన 40-50 సంవత్సరాల నుంచి సెట్టిపల్లి సమస్య జిల్లానే కాదు ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా తెలిసినటువంటి సమస్య. అట్లాంటి సమస్యని 2014 నుంచి 2019లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో దాన్ని సెటిల్మెంట్ చేసి వీళ్ళకందరికీ రైతులు కావచ్చు, ఫ్లాట్స్ కొన్న వాళ్ళకి కావచ్చు, వాళ్ళకందరికి న్యాయం చేయాలని చెప్పి ప్రయత్నం చేశారు. కానీ దురదృష్టవశాతం 2019 నుంచి 2020 వరకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ గవర్నమెంట్లో ఆ 5 సంవత్సరాలు కూడా వాళ్ళ సొంత లాభాల కోసం ప్రయత్నం చేసి అక్కడున్నటువంటి లబ్ధిదారులకి వరకు కూడా న్యాయం చేసేటువంటి పరిస్థితి లేకుండా దాన్ని డ్రాగన్ చేస్తూ వచ్చారు. మా యువనాయకు నారా లోకేష్ గారు పర్సనల్గా దాన్ని పర్సూ చేసి సీఎం గారికి పర్సనల్గా చెప్పి ఎంత డబ్బైనా కూడా ఇది ప్రభుత్వం భరిస్తుంది, ఏ ఒక్క పేదవాడు కూడా ఇబ్బంది పడేదానికి లేదు, సో వాళ్ళకి మనం ఇల్లు సైట్లను పక్క రిజిస్ట్రేషన్ చేసేయండి. సుమారుగా 16 కోట్ల రూపాయలు రిజిస్ట్రేషన్ ఫీజు అవుతుందని తెలిసినా కూడా దాన్ని అప్పటికప్పుడు కూడా మొత్తం గవర్నమెంటే భరించి ₹1 కూడా డబ్బు తీసుకోకుండా ప్రతి ఒక్క ఫార్మర్ కావచ్చు, ఫ్లాట్దారు కావచ్చు ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేయని చెప్పేటువంటి ఘనత మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది. అదేవిధంగా దాని తర్వాత ఏదైతే మేము అనుకున్నామో జనవరి 1 రోజు న్యూ ఇయర్ రోజు అందరినీ లీడర్స్, దానికి సంబంధించిన ఒక కమిటీ ఉంది, ఆ కమిటీకి కొంతమంది లీడర్స్ ఉన్నారు, వాళ్ళందరినీ పిలిచి ఫార్మర్స్కి సంబంధించిన మన ముఖ్య మనుషుల్ని, అదేవిధంగా సైట్ దానికి సంబంధించిన ముఖ్య మనుషుల్ని పిలిచి న్యూ ఇయర్ కానుకగా వాళ్ళని కలెక్టరేట్లో పిలిచి నేను కలెక్టర్ గారు టుడా సిబ్బంది అందరం కూడా వాళ్ళకందరికి మాట ఇవ్వడం జరిగింది. ఈ సంక్రాంతి లోపల మీకు మేము లాటరీ వేసి మీ ఫ్లాట్లు మీకు ఇస్తామని చెప్పాము. అదేవిధంగా జనవరి 14వ తేదీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సుమారు 2000 ఫ్లాట్లు సింగిల్ బటన్ లాటరీతోనే ట్రాన్స్పరెంట్గా అందరినీ పిలిచి వాళ్ళ సమక్షంలో, అదేవిధంగా కలెక్టర్ హాల్లో మనం పెద్ద LED స్క్రీన్స్ పెట్టి మరీ ట్రాన్స్పరెంట్గా కూడా లాటరీ వేసి కూడా అందరు కూడా ఫ్లాట్లు ఇవ్వడం జరిగింది.